అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి నిడదవోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారు 9 ఉంటే ఇందులో దాదాపుగా 713 మినహాయించి మిగతా 81,026 రేషన్ కార్డులు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి 3 మండలాలకి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు నియోజకవర్గాన్ని ఈ కార్డుల పంపిణీలో నెంబర్ 1 గా నిలబెట్టినందుకు మన డిఎస్ఓ గారిని కానీ అదేవిధంగా అధికారులు కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్తరమైన కార్యక్రమం. మీరు చూస్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ రోజుల్లో లేరు. అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి బియ్యం విషయంలో కానీ పంచదార విషయంలో కానీ ఇతరత్ర రేషన్ సరుకులు ఎవరైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ఇవాళ మనం ప్రారంభించినటువంటి దీపం పథకం లాంటి పథకాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు 2019 నుంచి 24 వరకు చూసాం. 2024లో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో మనకి, దయచేసి మీరు గమనించండి, ఈ రేషన్ సరుకులు ఇవ్వడం అనేటువంటి అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద, ఆహార భద్రతా చట్టం కింద ఉన్నటువంటి చట్టం. అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా ఒకరు అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా చట్టానికి ఉంటుంది. అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరూ కూడా పేద ప్రజానీకానికి ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కరిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ మీరందరూ కూడా గతం చాలా కాలంగా కోరారు, ఈ వ్యాన్లు వస్తున్నాయండి, ఆ వ్యాన్ల వల్ల సరైన ఉపయోగం లేదు, అవి వస్తున్నారు, మనం తీసుకోకపోతే వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ ఎవరికి కూడా అందుబాటులోకి లేదు, ముసలి ముద్దగా ఉన్న పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవడం కష్టం అవుతుంది అనేటువంటి మాట చాలా కాలంగా వింటున్నప్పుడు, దాని బదులు ఇవాళ మళ్ళీ ఇంటికే మీకు రేషన్ సరుకులు అందించేటువంటి కార్యక్రమం పెద్దవాళ్ళకి, అదేవిధంగా మీకోసం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ షాపులు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఇవాళ కాకపోతే మరుసటి రోజు కాకపోతే ఆ తర్వాత రోజు తీసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి విధానం కానివ్వండి, అదేవిధంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లకే తీసుకెళ్లి మన గ్రామ సచివాలయాల సిబ్బందులు వారందరూ వెళ్లి ఇళ్లకి తీసుకెళ్లి కార్డులు ఇచ్చేటువంటి, సరుకులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కార్డుల దగ్గరికి వెళ్ళినప్పుడు, రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభించుకునేటువంటి అంశంలో ఇందాక నేను చెప్పినట్లుగా నిడదవోలు నియోజకవర్గంలో ఏవైతే కేవలం 173 మినహా మిగతా 81,000 కార్డుకి కూడా ఈ రకమైన కార్డులు వచ్చేసి ఇవన్నీ అందరికీ అందజేస్తాం. దాంట్లో ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మేము ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఇళ్లకే తీసుకెళ్లి మన సచివాలయ సిబ్బంది అందజేస్తారు కార్డులు. మిగతా వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వాళ్ళకు కూడా అందజేస్తాం. ముందు మాత్రం వృద్ధులకి, ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే రేపు సెప్టెంబర్ 15వ తారీఖు వచ్చేటప్పటికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 81,000 చిల్లర రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇవాళ అందరూ బాగా తినగలిగేటువంటి బలవర్ధకమైనటువంటి
ఇస్తున్నాం. సన్న బియ్యాన్ని కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందనేటువంటి మాటని సగర్వంగా మీకు చెప్పగలను. బియ్యాన్ని మీరు వాడుకోండి, అందరూ కూడా వాడుకోదగ్గ బియ్యమే ఉంటుంది. ఒకవేళ అయినప్పటికీ కూడా వద్దనుకుంటే మాత్రం దయచేసి అమ్మకండి. బయటకు అమ్మితే ఇది రీసైకిల్ అయి దీన్ని స్మగ్లింగ్ చేసేటువంటి పరిస్థితి చేసేది. దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలంటే దయచేసి బియ్యాన్ని మాత్రం అమ్మద్దనేటువంటి మాట చెప్తున్నాం. అదేవిధంగా ఈ కార్డు ద్వారా లభించేటువంటి లాభాలను గుర్తులో పెట్టుకుని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా సరే ఈ సరుకుల పంపిణీ 15వ తారీఖు కంప్లీట్ కాకపోతే ఇంకా మిగిలిపోతే కూడా ఆ మిగిలిన వాటిని కూడా ఇచ్చేదానికి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండి తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా చిట్ట చివరి పేదవారికి కూడా అందే వరకు కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనేటువంటి మాట మాత్రం మీకు స్పష్టంగా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో 1500 రూపాయలు చెప్పిన మహిళలకు ఇస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా అది కూడా త్వరలోనే చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. మీరందరూ చూశారు, ఈ మధ్య యువత 20 లక్షల ఉద్యోగాల్ని ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే మనం ఎక్కడికక్కడ జాబ్ మేళాలు పెడతా ఉన్నాం. ఈ మధ్య కాలంలో డిఎస్సి ఈ పిల్లలందరూ చాలా మంది డిఎస్సి రాస్తున్నారు. అందులో కొంతమంది క్వాలిఫై అవుతారు. క్వాలిఫై వాళ్ళందరికీ కూడా ర్యాంకుల ప్రకారం వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ. అందులో నేను కూడా మెంబర్ గా ఉన్నాను. టూరిజం సేకరించి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది కనుక నన్ను కూడా మెంబర్ గా పెట్టారు. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. దీని మీద 100% 20 లక్షల ఉద్యోగాలు ఏ రూపేణా అయితే మీ అందరికీ అందజేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ రేషన్ కార్డులు కొన్ని ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.